హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగానే 6 గ్యారంటీల అమలుకు మొదటి శ్రీకారం చుట్టింది. ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించేసింది. వీటి తర్వాత పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి కూడా రుణమాఫీ నిధులను జమ చేయబోతుంది. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేశారు. అయితే దీనిలో కూడా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అర్హులైన రైతులకు రుణమాఫీ నిధులను జమ చేయబోతున్నారు ప్రభుత్వం. ఇక ఎన్నికల ముందు రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు. దీని ద్వారా 10,000 పెట్టుబడి సాయాన్ని 15,000కు పెంచుతామన్నారు. దీనిలో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా అమౌంట్ అందించబోతున్నారట. ఈ పథకం ద్వారానే రైతు కూలీలకు ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఇంకా అమలు చేయలేకపోయిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రైతు భరోసా పథకంపై ప్రభుత్వ మార్గదర్శకాలు రూపొందిస్తుందట. ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసాని ప్రారంభిస్తామని మంత్రుడు చెప్పుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కీలక ప్రకటన చేశారు. అయితే ఈసారి రైతు భరోసా పథకాన్ని పంటలు వేసిన రైతులకు మాత్రమే అమలు చేస్తామని మంత్రి తెలియజేశారు. ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే 5,000 ఎక్కువగా ఇవ్వాల్సి ఉండగా 15,000 కోట్లు అదనపు భారం ప్రభుత్వం పడనుంది. మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు 22,800 కోట్లు అవుతుంది. అదే 5 ఎకరాలకు పరిమితం చేస్తే అప్పుడు 62.34 కోట్ల మంది రైతులకే రైతు భరోసా మనీ దక్కుతుంది. మరి పంట వేశారా లేదా అన్నది ఎలా తెలుసుకుంటారు? దీని తర్వాత ఎలాంటి శ్రీకారాన్ని చుట్టబోతున్నారు అనేది తెలియాల్సిందే.